మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. మనలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే సహజంగా ఏం చేయాలంటారు? ఇప్పుడు రాయిదా ఓ వారము పొద్దున్నే 3 గ్లాసులు తాగేసి మిల్లెట్స్ ఓ పూట తిని సాయంత్రం జొన్నలు సజ్జలు దేశీ బియ్యం మార్చి తినండి. మామూలుగా ఉప్పు తినద్దు హార్ట్ కి మంచిది కాదంటారు. మళ్ళీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అని అడుగుతారు. ఉప్పు తినాలన్నా తినకూడదా? 14 రకాల కెమికల్స్ వేసి ఒక టూత్ పేస్ట్ ని వేసి నోట్లో బాగా సారంగ దరియా పాట పెట్టుకొని ఇంటి పేస్ట్ దుద్ది మొత్తం ఎనామిల్ అంతా పోతాం. స్ట్రెస్ పోవాలంటే ఏంటి సార్? ఆలోచించుకోవాలా? ఎందుకు మనం ఇట్లా ఆలోచన పెడుతున్నాము? అప్పు చేసి ఈఎంఐలు కట్టలేక అంత పెద్ద ఎందుకుని. మోస్ట్ డేంజరస్ డిసీజ్ ఏది అంటే నైట్ అంతా నిద్రపోండి, 8 గంటలు నిద్ర లేకపోతే మీకు ఇదైపోతుంది అదైపోతుంది, ఇవన్నీ తప్ప సార్? 4 గంటలు నిద్రపోయి మనకంటే యాక్టివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు. 10 hours నిద్రపోయి ఆవిడిస్తా ఉండేవాళ్ళు చూసిన. పెళ్లికి పోతే భోజనం చేయరా? ఇట్లా ఫైటింగ్ చేస్తాను వెనకాల వచ్చి పొడిచినట్టు బాహుబలి. రిఫైండ్ ఆయిల్, చక్కెర, బ్రాయిలర్ కోళ్ళు, కాఫీలు, టీలు, పిజ్జాలు, కలర్లు. చాలా మందికి సార్ జీవితంలో ఇది సాధించలేకపోయానే, చిన్నప్పుడు నేను ఇదవలేకపోయాను రకరకాల థాట్స్ వచ్చి తొలుస్తాయి. అది ఏం చేయాలి వాటిని? వెరీ సింపుల్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. 2026 2026లోనైనా మనం ఆరోగ్యాన్ని, మన జీవితాన్ని, మన మైండ్ని, బాడీని మొత్తం అదుపులోకి తీసుకుని చక్కగా చక్కబెట్టుకోవచ్చా? మాట్లాడదాం. మనతో పాటు మనకు చాలా ఇష్టమైన స్పీకర్, మోటివేషనల్ స్పీకర్, ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ ఆయన లైఫ్లో జరిగిన మార్పులని మంచి మాటలతో, చమత్కారంతో మనకు చెప్తూ చైతన్యం నింపుతూ వచ్చారు. అందరికీ సుపరిచితులు ప్రకృతి వనం ప్రసాద్ గారు ఉన్నారు. వెల్కమ్ సార్. నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పచ్చా? మీకు తిడతారా మీరు? అంటే ఎవ్రీడే న్యూగానే చూడాలి కదా అని. అంటే హ్యాపీ వచ్చింది కదా డేట్ అని హ్యాపీగా ఎట్లా వస్తాము? 25 డిసెంబరు 31వ తేదీ రాత్రి చాలా మందికి రకరకాల కష్టాలు వచ్చింటాయి. యాక్సిడెంట్ జరిగిండొచ్చు, పోయిండొచ్చు, రకరకాలు జరిగింటాయి. హౌ కెన్ దే బి హ్యాపీ? అంతే. సో సుఖం వచ్చినప్పుడు ఆనందంగా ఉండడం, కష్టం వచ్చినప్పుడు బాధపడడం సహజం. దాని జనవరి 1 తో పండుగ సంబంధమే లేదు. అంతే కదా. కష్టం నుంచి ఎంత త్వరగా బయట రావాలా, సుఖం నుంచి కూడా క్లౌడ్ 9 లో లేకుండా ఇనికి ఎట్లా వచ్చి నార్మల్ గా ఉండాలా అనేది స్థిత ప్రజ్ఞత. అంతే కదా. ఎగరతా నాకేదో జరిపింది, ఇప్పుడు నాకేదో ప్రమోషన్ వచ్చింది, అబ్బా అని క్లౌడ్ 9 లో ఆనందంగా ఉండిపోతే చాలా బాధ్యతలు కూడా ఉంటాయి కదా. అదో అరే ఎందుకు వచ్చినప్పుడు ఇది ఈ మేనేజర్ పోస్ట్ అంతమంది హాయిగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఎంతమంది లేరు? చాలా మంది ఉన్నారు సార్, నేను కూడా ఇంక్లూడింగ్ అందులో. నేను క్లర్క్ గా ఉండేటప్పుడు బాగున్నాను అబ్బా, ఈ మేనేజర్ అయిన దానికి రికవరీలు పంపిస్తా ఉంటారు. మేనేజర్లు ఎంతమంది చెప్తా ఉంటారు. సో ఏ సుఖము ఏ కష్టము ఉండదు. అందుకే రంగులు రావటం సినిమాలో కలిమి నిలవదు లేమి మిగలదు, కలకాలం ఈ రీతి జరగదు, నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా వాడిన బతికే పచ్చగిల్లదా. ఏం మీనింగ్ అండి అది? అద్భుతం. సో అట్లా 26 జనవరి వచ్చింది. ఈ రోజు కోసము 363 రోజులు ఏడుస్తా వెయిట్ చేసి ఎంజాయ్ చేసేది ఎందుకు? ప్రతిరోజు నీకు సూర్యుడు ఉదయిస్తాడు, ప్రతిరోజు చిన్నల పిల్లలతో ఆడుకోవచ్చు, ప్రతిరోజు మీ బాత్రూమ్ గడిగి ఎంజాయ్ చేయొచ్చు, ప్రతిరోజు నీ పనిని ఇష్టంగా ఎవరి కోసమో పనిచేసి ఆనందం పొందొచ్చు. సార్ ఇప్పుడు మనం ఎదుగుతున్నామా లేదా జీవితంలో అని తెలుసుకోవాలనే తపనలో కూడా ఏదో చేసేయాలి, కొత్తగా చేసేయాలి, ఇంకోటి ఏదో చేయాలి అని అనుకుంటారు చాలా మంది. తప్పంటారు అది? 100%. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇంటర్నల్ గా అరే నా కోసం నేను 10 నిమిషాలు కూడా స్పెండ్ చేయలేకపోతా ఉండనే, మా అమ్మకు బాగాలేకపోతే పోలేకపోతా ఉండనే, నా ఫ్రెండ్కి ఏదో కస్టమర్ తీర్చలేకపోతా ఉండనే, అసలు నేను తినేదానికే టైం లేదే అని రోజులో చాలా మంది అనుకుంటా ఉండేది డెవలప్మెంట్ అనుకుని 1000 కోట్లు 10,000 కోట్లు ఎట్లా కరెక్ట్ అది? అది వెరీ డేంజరస్ సిచ్యుయేషన్. నీ కోసం నువ్వు అట్లా పక్కన నీ టైంని పెట్టలేకపోయినా ఏ జీవితమైనా సక్సెస్ కాదు అంటున్నాను నేను. అప్పులు లేకుండా హాయిగా ఉన్నంతలో ఎవరి కోసమో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి 10 రోజులు పెళ్లిళ్ళు చేసి అన్ని లక్షల కోట్లు వాడి పెట్టాడు కాబట్టి 102 రకాలు పెట్టినాము. 100 కాబట్టి 102 ఉండాలా. అరే తట 2 తినేదాన్ని కూడా నీకు షుగరు బీపీ అన్ని వస్తా ఉండవు. నీకెందుకు 102 రకాలు? సో ఎందుకు పోతాడు అనేది చూసుకుంటే చాలా సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. రమణ మహర్షి గారు చెప్పిన నిన్ను నువ్వు తెలుసుకో అంటే వెరీ సింపుల్. నీలో వచ్చే ఆలోచనలు నువ్వు చూసుకునే దానికి ధైర్యం లేదు నీకు. ఎంతసేపు ఎదుటోనికి ఏం చేద్దామా, దేశము అది ప్రజలు దాని మీద ఉంటావు. కానీ నువ్వే రాత్రి అలారం పెట్టి, నువ్వే పొద్దున్న లేసి ఆఫ్ చేసి, నువ్వే తిట్టుకుంటా నీ లైఫ్ అంతా ఇంతేరా అని, ఇంత పొట్ట పెరిగిపోతే కూడా ఒక పూట భోజనం తగ్గించలేకుండా, నడవలేకుండా లైఫ్ అంతా గడిచేసి 1000 కోట్లు సంపాదించినాము అనుకుంటే ఎట్లా లైఫ్ అది? సో అది సక్సెసే కాదు నా దృష్టిలో. అంతే. ఇప్పుడు 1000 కోట్లు సంపాదించినోడు పొద్దున్నే పోయి కేబీఆర్ లో పరిగెత్తి
వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి పోయి ఎవరినో ఎంప్లాయీస్ని పెట్టేసి వాడి లైఫ్ మా చేతుల్లో ఉందంటే సూపర్. అది అది అసలు నిజమైన విజయం అక్కడ ఉందంటారు. అది ఇప్పుడు సార్ చాలా మందికి ఆరోగ్యం చెడిపోతుందో అని ముత్తుకుంటున్నాం. ప్రపంచం ఆరోగ్యంగా, సమాజం ఆరోగ్యంగా లేదంటారా? యాక్చువల్గా చెప్పాలంటే మీరు చూసుకోండి, సగం మంది ఈ మాస్టర్లు చెకప్ చేసుకుంటారు కదా, సగం మందో ఇంకా ఎక్కువ మందో మేబీ 70% పీపుల్కి ఏమి జబ్బులు లేవు అని వస్తుంది. కొలెస్ట్రాల్ నార్మల్, థైరాయిడ్ లేదు, బీపీ లేదు, ఇంత పెద్ద కట్ట మాస్టర్ అన్నీ వస్తాయి. వాళ్ళలో సగం మంది ఆందోళనగానే ఉండరు. అరే నాకేం లేదు, ఏంది నాకు ఇక్కడ పొట్టలో నొప్పి, ఇక్కడ ఏదో కొంచెం భుజం నొప్పి ఉన్నట్టుంది, చెయ్యి ఏదో ఉంది, నాకు లేదంటా ఉంటారు. ఏంది అంటారు వాళ్ళు. ఇదెందుకు? ఏదో జరిగింది అనే సింపతి ఇంట్లో ఉంటే యూ హ్యావ్ దట్ సింపతి ఇన్ ద హౌస్. అప్పుడు నువ్వు పని చేసినా చేయకపోయినా అందరి దగ్గర వచ్చి ఏం పనిలేదమ్మా, చెయ్యి నొప్పి ఉందా, అది వేసుకునేవా మందులు అని అడుగుతా ఉంటే ఆనందం అన్నమాట. దరిద్రం అది. ఇప్పుడు పెద్దోళ్ళు చూడండి, దగ్గుతా ఉంటుంది, తలనొప్పి వస్తా చెప్పదామె, సడన్ రాత్రి కూడా పొద్దున చచ్చిపోయి ఉంటుంది కూడా. అంటే చచ్చిపోయేంత ప్రాబ్లం వస్తే కూడా చెప్పరు ఒక ఏజ్ తర్వాత పెద్దోళ్ళు. ఎందుకు తగ్గిపోతుంది, ఏదో తలనొప్పి వచ్చింది, భోజనం సరిగా చేయలేదో, నీళ్ళు సరిగా తాగలేదో, రేపు తగ్గిపోతుంది అనుకుంటుంది ఆమె. మనకి ఇక్కడ తెల్లంటి కోటి వస్తానే పరిగెత్తేసి ఏమేమో అయిపోయి ఆందోళన పోయింది, జుబిలీస్ అంతా తిరిగి మొక్కలు నాటించుకొని అవి నిలిచేదానికి ఇంకో సూది వేయించుకొని, ఏం రా నాయనా రాలుతా ఉంది, రాలిపోని. ఆకు పండుతుందండి, గాలి వస్తే ఈరోజు రాలిపోతుంది, లేకపోతే రేపు రాలుతుంది. మన లైఫ్ కూడా అట్లే చిన్నగా ఫ్లో అవుతా ఉండాలా, రాత్రి పడుకోవాలా, పొద్దున్నే చచ్చిపోవాలా. అంత సింపుల్ ఉద్ధరించేదేం లేదంటారు. చాలా మందికి జబ్బులు లేవండి, సైకోసోమాటిక్ అన్ని మంచి డాక్టర్ దగ్గర పోండి అదే చెప్తారు. ఇప్పుడు ఇటు కూర్చొని పని చేయకుండా స్నానం చేసేదే పెద్ద పని అనుకునే వాళ్ళని చాలా మంది చూసిన, మా వాళ్ళని స్నానం చేశారా అండి అంటే అదే పెద్ద పని. స్నానం చేసి వచ్చి కూర్చొని ఇంత మెక్కి బాగా ఇటు కూర్చొని ఆమె ఎవరో సన్నగా ఉండే పని ఆమె చేస్తూ ఉంటుంది. అక్కడ చిమ్మినావా అది జరుపు, అది చెప్పు అని తల తిప్పుతుంది, మెడ పట్టుకుంటుంది. ఎందుకంటే తల తిప్పలేదు కదా, తల తిప్పలా చెయ్యి తల ఇంకా మెడ పట్టుకొని ఎంఆర్ఐ సిఆర్ ఎన్ని సిటీ స్కాన్ చేయించుకొని దాని పెయిన్ కిల్లర్లు, ఇంజక్షన్లు, స్టెరాయిడ్ ఇంజక్షన్లు వేయించుకొని మంచి డాక్టర్ ఏం చెప్తాడు, నాకు తెలిసిన శ్రీనివాసన్ డాక్టర్ అని, అది వైరల్ అయింది కదా, ప్రకృతి ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొడితే ఒకటి వస్తుంది. దాంట్లో శ్రీనివాసన్ డాక్టర్ 7 ఎక్సర్సైజ్లు అని చెప్పిన, మొత్తం బాడీకి కావాల్సింది, స్పాండిలైటిస్ కి, నడుము నొప్పికి, మోకాళ్ళ నొప్పికి. 7 చేస్తే సరిపోతుందా? 7 చేస్తే నీకు జబ్బులు లేకపోయినా చేసుకుంటా ఉంటాడు, లిగమెంట్ స్ట్రెంగ్త్ అయితే రాకుండా ఉంటుంది, వచ్చిన వాళ్ళు పోతుంది. దాని కామెంట్స్ చూడండి, నాకు 10 ఏళ్ళ నుంచి ఈ నొప్పి సార్, నా భార్యకి నడుము నొప్పి తగ్గనే లేదు, ఏమేమో ఇంజక్షన్లు వేసినారు, ఎక్సర్సైజ్ పోయింది, 9 మాత్రలు వేసుకోండి. అట్లా ఎంతమంది కామెంట్స్ పెట్టాను నేను, నా వేరే ఏవి చదవని కామెంట్స్, దీన్ని మాత్రం చదువుతా. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ చేసి ఎంతమంది బాగుపడినారు ఏంటి తెలుస్తుంది. అంత అద్భుతమైన సార్ ఎక్సర్సైజ్ వీడియోలో చూసుకుంటా. అవును, అయితే మీరు బాగా బాగుపడ్డారు దాంతో. అవునవును, నేనేంది నాకు 91లో వచ్చింది మోకాలు నొప్పి. ఇట్లా కింద కూర్చొని మామూలుగా ఇండియన్ సిటీ కూర్చునే దానికి నొప్పి వచ్చేది ఈ కాలు, రైట్ లెగ్. ఎక్సర్సైజ్ తీసి ఆయన శ్రీనివాసన్ డాక్టర్ బెంగళూరు, ఆయన పేరు కూడా చెప్పారు. నాదేం కాదు ఎక్సర్సైజ్లో, నేను మీ దగ్గర మంచి ఇంటి తీసుకొని వాలి సుగ్రీవుడు లాగేసినట్టు తీసుకొని దాన్ని సింప్లిఫై చేసి చెప్పేసి అదే నా స్పెషాలిటీ. ఏమంటే మీరు ఇంత చాడభారతం చెప్పినారనుకో, అవన్నీ అవసరం లేదురా, పొద్దున్న రాగిజావా మళ్ళీ ఆరికలు తినండి, పరిగెత్తండి, సాయంత్రం జొన్నరొట్టి తినండి, అంతే పోండి, అంతే లైఫ్. మీలో బుర్రలో తిరుగుతాడు ఆలోచనలో, నా కొడుకు ఐఐటి చదవలేదే, నా భార్య నన్ను ముందులాగా చూసుకోవడం లేదే, మా నాయన ఇంకా 2 రోజులు బాగుండే, ఏదో అనుకుంటావు చూడు, అవి నీ సంబంధం లే, నీ చేతిలో లేవు. చాలా మంది అందులో బాధపడిపోతుంటారు కదా సార్. దాంట్లో తిరిగి 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 చిన్న పనులు ఉంటాయి చూడు, బండి పెట్రోల్ కొట్టించాలా, అది కొట్టించవు. ఆడేవాడు తిట్టినాడు నిన్ను అనుకో, దాన్ని పెట్టుకో, తిట్టేసాడు అయిపోయింది. ఈడొచ్చి కొంచెం తిట్టినాడు, నేను పెట్రోల్ మర్చిపోయి మధ్యలో నిలిచిపో తోస్తా ఉండాలి. అట్లా నీకు సంబంధం లేనివి వదిలేసేసినవి రావాల్సినవి మైండ్లో తిప్పుకుంటా నువ్వు ప్రజెన్స్ లో ఏం చేయాలో అది మర్చిపోతా ఉంటావు. చాలా మందికి సార్ జీవితంలో ఇది సాధించలేకపోయానే, చిన్నప్పుడు నేను ఇదవలేకపోయాను, రకరకాల థాట్స్ వచ్చి తొలుస్తాయి. అది ఏం చేయాలి వాటిని? అది ఫస్ట్ వాళ్ళు ఇంటి నుంచి బయట పోయేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేటప్పుడు, గ్యాస్ ఆఫ్ చేసినానా అరే అనుకొని పోవాలా, లాక్ చేసి లాక్ చేసుకోవాలా, భార్య భర్త ఏదైనా చెప్పింటే అవి గుర్తుపెట్టుకొని ఏమైనా చేయాలా, అది చేసుకుంటే ఈ ఆలోచనలు పోతాయి. చిన్న పనులు చేసుకొని ఆనందం పొందొచ్చు. టార్గెట్ అట్లే ఉన్నాయి, నీ ఓల్డేజ్ హోమ్ కట్టేది అవి నాకు కూడా చాలా ఉన్నాయి చేయాలని, అవి అట్లే ఉంటాయి, అవి అయినప్పుడు వస్తాయి. ఇన్ని డబ్బులు వస్తేనే అవుతుంది, లేదు ఇంత టైం పెడితేనే అవుతుంది, అది పెట్టుకోండి. బట్ చిన్న ఆనందాలు, చిన్న పనులు చేస్తే వచ్చే ఆనందాన్ని పక్కన పెట్టద్దండి అంటున్నా. అది చాలా మన చేతుల్లో ఉండేది కదా అది. అవునవును. సో ఆ డాక్టర్ చెప్పిన ఎక్సర్సైజ్లు ఆ 91లో నేను మోకాళ్ళ నొప్పులు చేసుకోండి ఎక్సర్సైజ్, ఇప్పుడు రోజు కూడా చేయను, నెలలో 5-6 సార్లు చేస్తా. ఇప్పుడు లేదు 91. ఎంత టైం పడుతుంది సార్ చేయడానికి? అది మొత్తం చేయాలి 10 minutes. ఆ 7 ఎక్సర్సైజ్లో ఉన్నా లేకపోయినా ఒళ్ళు కూడా అట్లే తగ్గారా, సన్నగా అయిపోయారు? నేను ముందు నుంచే అంటే ఫుడ్ నేను ఇప్పుడు 3 సార్లు నుంచి 2 సార్లకు వచ్చా. పొద్దున్నే తింటే సాయంత్రం కూడా వద్దనుకొని కొన్నిసార్లు తినేస్తా చాలా సార్లు. పెళ్లికి పోతే భోజనం చేయరా? పెళ్లికి పోతే డెఫినెట్ గా పెళ్లికి పోతా, అంటే ఆ రోజు ముందు నేను తినేసింటే పెళ్లికి పోతే భోంచేయను. ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఈవినింగ్ పెళ్లికి పోయినప్పుడు
మధ్యాహ్నం తినకుండా పోతాను కదా, ఎప్పుడెప్పుడు ఉలవచారు వైట్ రైస్ తిందామా అని ఉంటుంది. ఆ కిక్ అనేది ఎందుకు ఉండదు? సార్ నాకు కూడా ఉలవచారు ఫేవరెట్ సార్. ఆ, ఉలవలు మంచివా సార్? ఉలవచారు హార్స్ గ్రామ్ అని ఎందుకు పెట్టినారు దాన్ని అంటే గుర్రం పరిగెత్తే అంత శక్తి ఇస్తాయి హార్స్ గ్రామ్. చాలా బ్యూటిఫుల్ ఉలవచారు. అవి అవి బాగా తినేసి ఇంక ఇది పెద్దగా ఏం పట్టించుకోకుండా, మంచి ఫుడ్ ఏం కాదు అది, రైస్ తో మంచి ఫుడ్ ఏం కాదు. అయినా ఎప్పుడన్నా పెళ్లికి ఎప్పుడో కదా 10 సార్లే కదా పోతాము, అప్పుడు తృప్తిగా ఆ రైస్ కూడా నాగార్జున సాగర్ గేట్ ఎత్తేసినట్టు డబడబడో పోతుంది. మళ్ళీ చెంపలేసుకొని రేపు పొద్దున్న నుంచి మళ్ళీ ఉపవాసం ఉండి పరిగెత్తేసి ఆ క్యాలరీస్ అని బర్న్ చేసేయాలి. అందుకని లావుగా తినేటప్పుడు తినేయండి, మళ్ళీ తిన్నామా ఎక్సెస్ అనుకొని కొంచెం కంట్రోల్లో నెక్స్ట్ రోజు ఆపుకుంటే సరిపోతుంది. స్వీట్లు కేకులు తినరేమో మీరు అసలు? నేను మావే ఉంటాయి మంచిగా బెల్లం వేసినవి. బయటకు పోతే ఐస్ క్రీమ్లు అవన్నీ అవాయిడ్ చేసేస్తా. తినేటప్పుడు నేను ఫుల్గా తింటా. నేను తక్కువ తింటా అనుకోవద్దండి, 15 ఇడ్లీలు తింటా ఒకేసారి తింటా, మళ్ళీ ఆకలి అనేది మాయమవుతారు. 15 ఇడ్లీలు అట్లే తినాలి. రాగులతో చేసిన ఇడ్లీలా? రాగులు, సాములు, అరికెలు, రాగి రవ్వతో సూపర్గా ఉంటాయి ఇడ్లీ, సజ్జ రవ్వతో కూడా సూపర్గా ఉంటాయి ఇడ్లీ. లేదు బ్లాక్ రైస్ తో రెడ్ రైస్ తో ఏదైనా చేయొచ్చు, వైట్ రైస్ కాకుండా ఏది అవాయిడ్ చేసినా ఓకే. సో అవి చేసి ఇడ్లీలో 15 ఇడ్లీలు, దాంతో పాటు చట్నీ, సాంబారు, చట్నీ, అన్ని గుగ్గిళ్ళు, అన్ని నువ్వుల లడ్డు అన్ని వేసి తొక్కుతా. లాస్ట్ ఇంకా నేను తినలేను అనుకునేటప్పుడు ఇంకా చాలు అనుకునేటప్పుడు ఇంకొంచెం ఇడ్లీలు వేసుకొని పెరిగేసుకుంటా, మా దేశీయ నాటావు పెరిగేసుకొని మళ్ళీ అప్పుడు బుర్ర థ్యాంక్స్ రానాయన అని చెప్తారు. అప్పుడు నీకు ఫుడ్ మీద ఆలోచన రాదు, ఎక్స్పీరియన్స్ ఇట్. కరెక్ట్. ఇప్పుడు ఏమంటే టైం అయిపోతుంది అని చెప్పి ఆటో వచ్చేసింది, బస్సు వచ్చేసింది, కుక్కర్ నీళ్ళు పోసుకొని 1 ఇడ్లీ తిని మధ్యలో ఇసి పెట్టేసి పరిగెత్తి ఆడిపోతానే ఆఫీస్ పోయి ఫేస్బుక్ పెట్టేసి అది ఫేస్ పెట్టేసి అమ్మ వచ్చేసాము రిలాక్స్ అయ్యి ఆ టీ తీసుకురా, బిస్కెట్ తీసుకురా, బజ్జీ తీసుకురా, ఇదే పని రోజంతా. ఎప్పుడు పని చేసేది? ఏ జంతువైనా ఒకసారి తినేస్తే మళ్ళీ 2 రోజులు నథింగ్, జీరో, దాని పని మీద హాయిగా కూర్చొని ఉంటుంది. అట్లా మనం కూడా ఇంటి నుంచి పోయేటప్పుడే మంచి ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ తినేసి వెళ్ళిపోవాలి. 2 minutes లో నూడిల్స్ తింటే 10 minutes మళ్ళీ ఆకలి వేస్తుంది. సో రోజంతా ఎత్తుకుతానే ఉంటాడు. అవును, సీరియస్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఎవడో తలుపు తీసుకొని వస్తాడు, అందరూ అటు చూస్తారు ఏం తెచ్చినారా అని, అప్పుడే తింటాడు కాఫీ. అంటే ఫుడ్ మీదనే నీకు తృప్తిలే. సో తృప్తిగా రైట్ ఫుడ్ తింటే బ్రెయిన్ సిగ్నల్ పోయి మంచి న్యూట్రిషియస్ ఫుడ్, హై ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్ అన్ని కలిసిపోయినాయి అనుకోండి, మళ్ళీ ఆకలి ఉండదు. సాయంత్రం మీకు తినబుద్ధి కాదు, మీకు ఇష్టమైన స్వీట్ పెట్టినా తినబుద్ధి కాదు. అప్పుడు నువ్వు కరెక్ట్ ఫుడ్ తిన్నట్లు. మీరు తినేసి గంట తర్వాత ఆకలేస్తా ఉంది మళ్ళీ తిందామని చూసినారంటే యు ఆర్ నాట్ ఈటన్ రైట్ ఫుడ్. అదే పేపర్ వేసి మీరు మంట పెడితే కాలిపోతే మళ్ళా పేపర్ వేసినట్లు వేస్తానే ఉండాలా. అదేదో సినిమాలో డైలాగ్ ఉంది కదా, జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని ఏదో సినిమాలో ఉంది. అటు వీడు తింటానే ఉండాలి రోజంతా, అయినా శక్తిలే. మళ్ళీ లేచిపోదు, లిఫ్ట్ కోసం కాసుకొనే ఉంటాడు ఎంతసేపు అయినా, ఒక ఫ్లోర్ కూడా ఎక్కడు. సో అదే అర్థమైపోయింది సార్. అదే ఇక్కడ ఉన్న ఇప్పుడు స్ట్రెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ అంటారు. అయితే మీరు మైండ్ పనిచేసి అలసిపోతా ఉంటాం. జిడ్డు కృష్ణమూర్తి గారి ఒక వీడియో ఉంది, అటెంటివ్ స్లీప్ఫుల్ స్టేట్. అదేంటి అటెంటివ్ స్లీప్ఫుల్ స్టేట్ లో అటెంటివ్ గా ఉండేది ఏంటండి? దీని మీద మీరు కూడా చూడండి, మళ్ళీ అదే 20 minutes ఏమో ఉంది, మీరు కొడితే వస్తుంది, యూట్యూబ్ లో వస్తుంది. ఇప్పుడు పొద్దునంతా మీరు స్ట్రెస్ లేకుండా హాయిగా కాన్ఫ్లిక్ట్ లేకుండా తినాలా తినకూడదా, వీడు ట్రాఫిక్లో దూరతాడు, వాటి చిట్టి గిట్టి మా దగ్గర తిట్టించుకొని రామాయణం ఎందుకు వదిలేస్తే వాయా అనుకొని అట్లా మీరు వైజ్గా కాన్ఫ్లిక్ట్ లేకుండా రోజంతా ఏ డెసిషన్లో అయినా అట్టున్నారనుకోండి, మీకు బ్రెయిన్కి స్ట్రెయిన్ ఉండదు, హ్యాపీగా థ్యాంక్స్ రా అని చెప్తా ఉంటుంది. అది నువ్వే పనిచ్చి నువ్వే దానికి పని పెట్టి ఇది ఆలోచించు అని మళ్ళీ సొల్యూషన్ చెప్తుంది. అడిగి నీళ్ళు దాగు అంటుంది, మళ్ళీ లేచి ఏం పోతావులే అంటుంది, మళ్ళీ ఏమైనా తెచ్చిస్తే బాగుండే అంటుంది. మళ్ళీ అట్లా 100 చెప్తాది చిన్న పని చేయడానికి. ఇట్ విల్ కన్జ్యూమ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ. అట్లే మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటే మీకు అది తెలుస్తుంది. సో పని కంప్లీట్ కాల, థాట్సే తిరుగుతూ ఉన్నాయి, ఎనర్జీ డ్రైన్ అయిపోయి సాయంత్రం వచ్చేకాడే పడిపోతారు. అదే నువ్వు పొద్దున్న కాన్ఫ్లిక్ట్ లేకుండా సైలెంట్గా ఉంటావు, ఆ చెట్టు చూస్తూ ఉంటావు, సూర్యుడి పక్కన కొంగలు పోతా ఉంటాయి చూస్తూ ఉంటావు, మీతో మాట్లాడుతూ ఉండండి, పూర్తిగా మీతోనే ఉండా. అటుంటే ఈవినింగ్కి మీకు ఎనర్జీ డ్రైన్ కాదు. అప్పుడు స్లీప్ వచ్చినా రాకపోయినా నిద్రపోతా ఉంటావు, నిద్రపడదు, పట్టుకుపోతే పోనీలే, ఎంతైంది టైము ఎంతైనా కానీలే, ఊపిరి పిలుస్తా ఉండము, నిద్ర వస్తుందా రాలేదా, సరే ఏమైనా పని చేసుకుందామా, ఎవరికి డిస్టర్బ్ లేకుండా పని చేసుకుందాము, గాలి పోతా ఉంది వస్తూ ఉంది, నవ్వు అయితే ఎగురుకుంటాము, అసలు నిద్ర పట్టేది ఆందోళనే లేదు కదా. అది నైట్ టైము పెద్దగా స్లీప్ వచ్చినా రాకపోయినా, స్లీప్ వచ్చిందా లేని ఆందోళన లేకుండా ఉండేదానికి మైండ్ రిలాక్స్ అయింది అని అర్థం. అవును, ఇప్పుడు సాయంత్రం అయితే అందరూ ఇట్లా పడేసి ఆమె కాఫీ పెట్టి అంటే నువ్వే పెట్టుకో నాకు కూడా అయిపోయింది అని ఆమె టీచర్ అయ్యి వచ్చింటుంది. ఎందుకు? ఎనర్జీ లేదు, డ్రైన్ అయిపోయింది. ఆ పిల్లల్ని అంతమంది పిల్లల్ని మనకి పెట్టినారే అని టీచరు లవ్వింగ్ అటు పోయి అరే మన పిల్లలు అనుకొని వాడు వీక్గా ఉండేవాడిని, వాడికి హెల్త్ బాగా ఏం రా డల్లుకుండా ఏం జ్వరం వచ్చింది ఏంటి అన్ని మాట్లాడుతూ కుటుంబం లాగా చూసుకోవాలని 100 మంది పిల్లల్ని మీకు ఇచ్చింటారు. దానికి టెట్ ఎగ్జామ్ అన్ని రాసి
టీచర్ అయినా వాళ్ళని 3 నెలలు అయితేనే అబ్బా ఈ పిల్లలు తేగలేకుండా చచ్చిపోతాను అబ్బా అంటే నువ్వు వదిలే మరి జాబు. అదే కదా. 60 మంది పిల్లల్ని వాళ్ళు ఏదో వ్యవసాయం చేసుకుంటాను ఉద్యోగం చేసుకుంటాను నీ దగ్గర పెట్టినారు. మరి అందుకని వీళ్ళకి ఏమైంది, వీళ్ళకి డ్యామేజ్ ఏమో చూసుకోండి. వాళ్ళని ప్రేమగా చూడలేవు, నువ్వు నిన్ను ప్రేమించుకోలేవు, నువ్వు స్ట్రెస్ అనుకుంటాడు. ఓన్లీ శాలరీ కోసం చేయండి, శాలరీ గౌరవము దాంతో పెళ్లి అవుతుంది గవర్నమెంట్ జాబు అని తప్ప నీ పని మీద లవ్వే లేదు. అందుకని నీవు డ్రైన్ అయిపోయి సాయంత్రం పడిపోతావు. బట్ అలా చేస్తూ పోతే సార్ నిరుద్యోగం పెరిగిపోతుంది, ఊరికే కూర్చునే వాళ్ళు ఎక్కువ అయిపోతారు. రెండోది కుటుంబం గురించి, ఇప్పుడు పిల్లల వల్ల స్ట్రెస్ అవుతాం ఇంట్లో కూడా, వాళ్ళు సరిగ్గా చదవట్లేదు, మార్కులు రావట్లేదు అని. మరి ఆ స్ట్రెస్ లేకపోతే వాళ్ళని తిట్టి వాళ్ళకి మంచిగా ఒక మార్గం చూపించడానికే కదా పేరెంట్స్ ఉండేది. మరి అది పెట్టుకోదంటారా మైండ్ లో? ఇప్పుడు 4 గంటలకు లేపి వాళ్ళని కొట్టి చదివించి ట్యూషన్ పెట్టించి ఈ చెత్తంతా పెట్టి 2 మినిట్స్ నూడిల్స్ పెట్టి కూల్ డ్రింకులు పెట్టి కేకులు పెట్టి ఇవన్నీ పెట్టి నువ్వు బాగా చదువుకో అంటే వాడికి 6-7 హిమోగ్లోబిన్ ఉంది. జనగణమన అంటేనే 10 మంది పడిపోతా ఉంటారు, జై హే అంటే అసలు ఎండలోకి ఎవరు పిల్లలు పోవడం లేదు. అదే మీరు పిల్లలు డెవలప్ చేసేది అంటే చదువు వచ్చి 195 మార్కులు వచ్చేస్తే మీరు బాగా వాళ్ళు డెవలప్ అయిపోయినాయి. ఏం ఆలోచిస్తారండి? మీకే తెలుసు వాళ్ళ హిమోగ్లోబిన్ బాగా ఎప్పుడు జలుబు వస్తుంది జ్వరం వస్తుంది అని, అయినా మాత్రలు లేసి యాంటీబయాటిక్ లేసి నువ్వు చదువు అంటే మనుషులతో ఎవరితో కలవనీయకుండా సొసైటీ ఇంత పెద్దది, గ్లోబలైజేషన్, ప్రపంచం మారుతా ఉంది, మనుషులతో మానవ సంబంధాలతోనే నువ్వు హ్యాపీగా ఉంటావు అని చెప్పి పెద్ద రీసెర్చ్లు చెప్తా ఉన్నాయి. నువ్వు ఎవరిని సంబంధం లేకుండా రోబో సినిమాలు చిట్టిలాగా లోపల వేసి ఎవరు లేడు మావాడు లేడు అని చెప్పి చదివించి ఏం చేస్తాడు? అదే ఆ డెవలప్మెంట్ అంటే అని చూసుకోండి. పిల్లలు వాళ్ళ హెల్త్ హ్యాపీనెస్ కలిపి ఉండాలి. అరే ఎగ్జామ్ ఉంటే ఉన్నీలేరా నువ్వు రా తినేసి మళ్ళీ చూద్దాం ఏం చదువుతావి అని చెప్పాలి. అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే నాకు మార్కులు తక్కువ వచ్చినా మా పేరెంట్స్ నన్ను డిస్కార్డ్ చేయరు అనేది వస్తుంది. ఇప్పుడంతా ఏంటి, డాబా మీద పోయి దూకేస్తా ఉంటారు. అమ్మా నాకు ఒక మార్కు తగ్గితే అటు నుంచి డిమోషన్ అంట వాళ్ళకి. ఉద్యోగాల్లో ఏదో రాకపోతే ఎన్నికి పంపించినట్లు పిల్లలకు ఒక మార్క్ తక్కువ వస్తే వాడిని ఏ సెక్షన్ నుంచి బి సెక్షన్కి ఏందో చేసేస్తూ ఉంటారు. ఎంత స్ట్రెస్ వాళ్ళకి. అంతే కదా. ఇది అవసరమా? ఇది డెవలప్మెంటా? ఏమంటారు పేరెంట్స్? వాడు బర్త్డే రోజు వాడికి హ్యాపీగా పిల్లలతో కలిసి ఆడుకుందామని ఉంటుంది, వాడికి డ్రెస్సులు వేసి వాడు గుచ్చుకుంటా ఉంటే గుచ్చుకుంటా ఉందంటావా అని చెప్పి వాడు కొట్టి వాడి బర్త్డే రోజు వాడిని విసిగిచ్చి ఫోటో ఎత్తుకుంటాడు, ఏడుస్తావా? గమ్మున ఉన్నట్టే వాడు వాడు నిలిపితే ఫోటోలు ఎత్తుకొని అదే వాడు అడిగింది వాడి బర్త్డేకి. అసలు పేరెంట్స్ కు పిల్లల్ని అర్థం చేసుకునే శక్తి లేదు. ఓన్లీ సొసైటీకి వీడు ఏదో అయిపోవాలా, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలా. వాడు ఏం లూజ్ అవుతున్నాడు? వాడి బాల్యం అంతా పోతా ఉంది. వాడు ఆడుకోవాలా, పాడుకోవాలా, అందరితో కలిసి బతకాలా. పిల్లలందరినీ నీ బర్త్డేకి అందరినీ తీసుకురారా, మీ వాళ్ళందరినీ మనం అందరూ ఫ్రూట్ కటింగ్ డే పెడదాం ఈరోజు. కేక్ కాదు, కేక్లో చెత్త అంతా ఉంటుంది, మైదా ఉంటుంది, క్రీమ్ ఉంటుంది, చక్కెర ఉంటుంది, మంచిది కాదురా అని చెప్పి ఎడ్యుకేషన్ ప్రతి యాక్టివిటీలో ఇవ్వాలం. ఇంట్లో పెద్దోళ్ళైనా స్కూల్లో పిల్లలైనా అంతే కదా. ఆ ఫ్రూట్ కట్ చేసి అందరికి పెట్టి రే ఫ్రూట్స్ కట్టి రైతులు డబ్బులు వస్తాయిరా, మనకు ఆరోగ్యం వస్తుందిరా అని చెప్పి పైనాపుల్ పనసకాయ అన్ని వాళ్ళతోనే తమాషగా నవ్వుతా గివుతా నూనె ఊపించి కోపించి అదొక మెడిటేషన్, అదొక యాక్టివిటీ. బాత్రూమ్ గడిచేది ఒక యాక్టివిటీ. ఇవన్నీ చేస్తే పిల్లలకి అబ్బా వాళ్ళ ఇంటికి పోతే డిఫరెంట్గా ఉందబ్బా, వాళ్ళ అమ్మ నాయన ఇట్లా మాట్లాడుతూ ఉండరు అని చెప్తే వాడికి వీళ్ళ అమ్మ నాయన లేకపోతే కూడా ఇంతమంది ఫ్రెండ్స్ సొసైటీ మనకు ఉందనే ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు ఏంటికి రే ఇవి చాలా ఇంపార్టెంట్ చాక్లెట్ ఊరికి ఇవ్వద్దు అని చెప్తే వాడు జోబులు వేసుకొని స్కూల్లో పోయి ఊరు లేనప్పుడు బాత్రూంలో పోయి తింటా ఉన్నాడు. వాడిని కష్టం వస్తే ఎవరు చూస్తాడమ్మా? పర్ఫెక్ట్గా చెప్పారు. అసలు ఏం చెప్పాలా? ఒరే చాక్లెట్లు తిను, మంచిదేం కాదు, నువ్వు 1-2 తినేసి మీ ఫ్రెండ్స్కి అందరికి పంచిరా, అది చక్కెర గిక్కిరా ఉంటుంది, మంచిది కాదురా అని చెప్తే ఓకే, అది కరెక్ట్ సైన్స్. నువ్వు ప్రతి యాక్టివిటీలోనూ వాడికి సైన్స్ చెప్పి విసిగించకుండా. అంతే కదా. అంటే మా అమ్మ నాయన ఇంత అద్భుతంగా ఆలోచిస్తూ ఉంటారు, మా టీచర్లు కూడా చెప్పలా, మా పేరెంట్స్ ఇట్లా చెప్తా ఉంటారు అనుకుని వాడు అట్లుంటాడు. ఇవన్నీ ప్రాబబ్లీ మా ఇంట్లో ఎన్ని దానికి మా అమ్మాయి లండన్కి పోయి ఎకాలజీ మీద పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి షూ మేకర్ లో ఇప్పుడు కూరగాయలు మండిస్తుంది మట్టిలో చేతులు పెట్టి. దీనివల్లే కదా ఇప్పుడు ఆల్రెడీ ప్యాకేజీలు 5 లక్షలు ఉంటే సక్సెస్ అని నేను అనుకోవడంలే. ఆమె 5 లక్షల ప్యాకేజీలో ఏమన్నా బయట దేశంలో ఎవడికో పని చేస్తా ఉంటే నాకేమి ఉపయోగము, ఆమెకేమి ఉపయోగము? కార్పెంటరీ నేర్చుకునింది ఆస్ట్రేలియాకి పోయి. ఇప్పుడు మాకు 1/2 ఎకరంలో మా ఉల్లిపాయలు, మా టమాటాలు, వంకాయలు అది ఫోటో పెడుతుంది బ్రోకలీ మంది అని, సూపర్ అని. అవి కూడా అన్ని ఆర్గానిక్ గా చేసి అది బ్లాంచింగ్ చేసి చైనీస్ మెథడ్ లో చేసి ఇంత వెజిటబుల్ పెడితే తింటాం, హాయిగా ఉన్నాము. ఇది అచీవ్మెంట్, గ్రోత్ అని డెవలప్మెంట్. ఇప్పుడు బయట దొరికేవన్నీ ఆర్గానిక్ సార్. ఇప్పుడు ఎంతకాలం పాటు మనం ఆర్గానిక్ తినడం మొదలు పెడితే మనకు తేడా తెలుస్తుంది అంటారు? బికాజ్ అందరికి ఇప్పుడు మేము బయటకు వెళ్తాము, ఎక్కడో ట్రావెల్ చేస్తాము, ఫుడ్ దొరకదు, ఏం చేయాలి అప్పుడు? మీరు హైవేలో పోతా ఉంటారమ్మా, ఎప్పుడైనా గుంట వస్తుంది, గుంటలో పడతారు. అట్లా విజయవాడ పోయినప్పుడు నేను కూడా రైస్ తింటా, దోశ తింటా, వీలైతే పెసరట్టు తింటా, పెసలు మంచిది కాదు. ఎప్పుడు గుంటల్లో పడితే అదే కదా. అంటే ఇంట్లో కూడా గుంటల్లో పడి, బయట గుంటల్లో పడి, పెళ్లికి పోయినప్పుడు గుంటల్లో పడి, పార్టీలో గుంట ఎంత అన్ని, అందుకే 20-30 ఏళ్ళకి అన్ని జాయింట్ అన్ని లూజ్ అయిపోయి పడిపోయింటారు.
వీల్ చైర్లో దోస్తా ఉంటే హోల్ పెట్టుకొని బ్యాగులు పెట్టుకొని జొల్లు గారుస్తాడు తుడుస్తా అట బతుకుతా ఉంటారు. సో అయితే ఇనార్గానిక్ చాలా డేంజర్ అయితే. 100%. ఇప్పుడు ఇనార్గానిక్ ఆర్గానిక్ అనేది ఫస్ట్ ఏమంటే రెయిన్ ఫెడ్ లో పండిండేటివి సూపర్. రాయలసీమలో రాయచోట్లో వర్ష ఆధారితంగా ఉండే మామిడి పళ్ళకి వచ్చిండే టేస్ట్ నీళ్లు బాగా గట్టిన వాటికి రాదు. వర్షంతో పండిండే పల్లీలు గాని కందులు గాని వాటికి వచ్చిన టేస్ట్ నీళ్లు గడితే రాదు. మరి ఇంకా పైన ఫర్టిలైజర్స్ అవి వేసినవి అయితే ఇంకా చెప్పలేదు. 20 స్ప్రేలు కొట్టి 40 బస్తాలు పండించి అవన్నీ తింటే డెఫినెట్ గా న్యూట్రిషన్ ఉండదు. న్యూట్రిషన్ రావాలంటే ఫస్ట్ సాయిల్ హెల్త్ బాగుండాలి. భూమి ఆరోగ్యం బాగుంటే భూమిలో ఉండే సాయిల్ మైక్రోబ్స్ కి ఇండ్లు ఉంటే అంటే హ్యూమస్, ఆవుల పెంట, గొర్రెల మందలు ఇవి పెడితే వాటిని పట్టుకొని సూక్ష్మజీవులు పనిచేస్తా వాటిని న్యూట్రిషన్ అందిస్తే చెట్లు ఆరోగ్యంగా ఉండే 50 ఏళ్ళ ముందర వరకు. యూరియాలు డేపీ లేవు కదా అప్పుడు. అవునవును. అప్పుడు ఇంత తిని ఇంత పని చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంత తింటా ఉంటారు పని చేయడం లే. మరేంటి అలసిపోతున్నా సార్, తిన్నాక కూడా ఆయాసం వస్తుంది. తిన్నాక అసలు తింటేనే ఆయాసం వస్తా ఉంది. తినేదానికి అమ్మ తిన్నాం చెమట పట్టిపోయింది అబ్బా, తింటేనే చెమట పడతాం. ఇప్పుడు ముసలిలో చూడండి, ఏదో తింటారు ఎప్పుడో తింటారు, 90 ఏళ్ళు వచ్చింటాయి, 11 గంటలు పడుకుంటారు, మళ్ళీ 3కి 4కి లేచింటారు, పని చేస్తానే ఉంటారు. మా నాన్నమ్మ కూడా అట్లే పని చేసి మా నాన్న తక్కువ పని చేసింటాడు. నేను ఏదో పని చేయడం లేదు కాబట్టి కేబీఆర్ చుట్టూ ఫుల్ రౌండ్ పరిగెత్తేసి తుర్చి పడతా ఉంటా. క్యాలరీస్ ఖర్చు పెట్టకుండా తింటానే ఉండేది ఏంటి? ఇన్ని సజ్జలు తినేసి పావురం బెంగళూరు పోయేస్తాడు. మనం పావురాలు, మేకలు, గేదెలు, ఆవులు, కోళ్ళు, రొయ్యలు, చేపలు, ఇంకేందో క్రాబ్స్ గీప్స్ అన్ని తినేసి కింద కూర్చుంటే పైకి లేకుండా అన్నా లేపు అంటాను. ఎక్కడ పోయింది శక్తి అంతా? ఇన్ని తినేసి కూడా నీకు శక్తి లేదు. రాగి పొద్దా పల్లీలు చెట్లు తిని 90 ఏళ్ళు పనిచేసిన అంటే న్యూట్రిషన్ ఉంది సాయిల్లో. సాయిల్ హెల్త్ కాపాడితే నువ్వు అందుకే సేవ్ ది సాయిల్ అని బాగుంటే నీకు 100 ఎకరాలు ఉన్నా 1/2 ఎకరంలో నీకు కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, 4 బొప్పాయి, 4 జామ చెట్లు పెట్టుకొని అవి తింటా ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి రైతుకు నేను ఇచ్చే అడ్వైజ్ అదే. మీరు ఏమైనా చేసుకోండి, మీ ఫ్యామిలీ కోసం మీరు 1/2 ఎకరంలో మీరు మీ ఆరోగ్యం కోసం పెట్టుకోండి. అది ఎవరికి సీక్రెట్ గా మీరే తినండి, ఇంకా ఎవరికి ఇవ్వద్దు అని చెప్తా ఉంటాను. సార్ మా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు, మన ప్రేక్షకులు అడుగుతున్న ప్రశ్నలు. ప్రసాద్ గారు వస్తున్నారంటేనే మనందరికీ ఒక పండగ, ఆల్మోస్ట్ ఒక ప్రకృతి నడుచుకుంటూ వచ్చినట్టు ఫీల్ అయ్యారు. సో మీకు కొన్ని క్వశ్చన్స్ సార్. మనలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే సహజంగా ఏం చేయాలంటారు? వెరీ సింపుల్ అండి. మీ ఇంటికి దొంగలు వచ్చినారు, దొంగలతో మీరు ఫైట్ చేయాలి కదా. వాడు కత్తులు ఎత్తుకుంటే నువ్వు ఫైట్ చేయగలవో లేవో, అట్లీస్ట్ యూ విల్ ఫైట్. వాడిని జయిస్తే నువ్వు ఎట్ట జయించాలని తెలుస్తుంది. అదే ఇమ్యూనిటీ. నీలో జబ్బు వచ్చింది, జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది, దాని స్కోప్ ఇవ్వాల. లోపల నువ్వేం చేయనక్కర్లే. ఏమైతుంది అప్పుడు బాడీ ఒరే ఫుడ్ పెట్టద్దురా, నోరు చేదవుతుంది, తినబుద్ధి కాదు. జ్వరం వస్తే తినబుద్ధి కాదు కదా. అప్పుడు ఏం చేయాలా? గమ్మును పడుకో, నాకు శక్తి కూడా లేదు, నేను ఫైట్ చేసుకుంటాను లోపల అని చెప్పి ఫైటింగ్ జరుగుతుంది. 1 రోజు 2 రోజులు ఫైటింగ్ లో జ్వరమే లేదనుకోండి, సక్సెస్ఫుల్ గా నడుస్తుంది ఫైటింగ్ ఇన్సైడ్ అని అర్థం. జ్వరం వచ్చింది అనుకో 2-3 రోజులు చూస్తారు, మన గింగునా సీరియస్ ప్రాబ్లమ్ చూసుకుని టెస్టులు చేసుకుంటారు. లేకపోతే 3-4 రోజుల్లో మీరు రికవర్ అయితే అప్పుడు ఇమ్యూనిటీ వచ్చినట్టు. అటు చిన్నపిల్లలు చూడండి, పుట్టిన పిల్లలకి, చంటి పిల్లలకి రిపీటెడ్గా జ్వరం వస్తూ ఉంటుంది. ఏదో వైరస్ వస్తుంది, దానికి ఇమ్యూనిటీ వస్తుంది, ఏదో బ్యాక్టీరియా వస్తుంది, దానికి ఇమ్యూనిటీ వస్తుంది. అది వచ్చే వరకు వెయిట్ చేయాలా. నువ్వు అమెరికాలో, ఇంగ్లాండ్లో పోతే జ్వరం వచ్చిందంటే వెన్ డిడ్ యు గెట్ ఇట్ అంటారు. 3 days ఆగుతారు కదా. 3 days ఆగుతారు, మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తారు. అవును. మనకి ఇక్కడ జ్వరం వచ్చింది, ఏమి బిడ్డకి, చంటి బిడ్డకి జ్వరం వస్తే నువ్వు పరిగెత్తా ఉండవు జాబ్కి, అది ఉండి అని చెప్పేసి డోలో వేసేసి జ్వరం తగ్గిందా అని మళ్ళీ బకెట్ బిర్యానీ తెచ్చి మళ్ళీ తినిపిస్తారు. అరే నీకు నోరు చేతి ఎక్కిందంటే తినద్దురా అని అర్థం. మళ్ళీ నువ్వు తింటే ఏంటి? లోపల ఫైటింగ్ చేసుకుంటా ఉంటే నువ్వు పెట్టినది అరిగించాలనా, నువ్వు చెత్తంతా లోపల ఫైటింగ్ చేయాలనా? ఇట్లా ఫైటింగ్ చేస్తాను, వెనకాల వచ్చి పొడిచినట్టు బాహుబలిలో కథ అంతా. నువ్వు ఫుడ్ పెడితే అందుకే లంకనం ప్రమోట్స్, నో డౌట్ అబౌట్ ఇట్. అంతే కదా సార్, 100%. కానీ ఆ లంకనము చేసేటప్పుడు నీకు శక్తి రావాలంటే ముందు నువ్వు ఆరికలు, జొన్నలు, రాగిజావా, పరిగెత్తడము, నువ్వుల నూనె, ఎండలో ఉండడము, ఇవన్నీ చేసింటే నీకు శక్తి వస్తుంది. లేకపోతే జ్వరం వస్తుంది, తగ్గదు. ఇప్పుడు జ్వరం వచ్చేవాడికి ఎందుకు తగ్గడం లేదు? ఎందుకు? బికాస్ ఇమ్యూనిటీ లోపల ఫైటింగ్ చేసే మెకానిజం లేదు. యాంటీబయాటిక్లు వేసినావు, పెయిన్ కిల్లర్లు వేసినావు, కాళ్ళు నొప్పి వచ్చింది, ఏంటి వెయిట్ చేయి, నాకు ఏదో టైం పడతా ఉంది అంటాను. నువ్వు పనుల పెయిన్ కిల్లర్స్